నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఆర్థిక సామాజిక రంగాల్లో పేద కుటుంబాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం। బాపట్ల జిల్లా కలెక్టరేట్ నిర్వహించిన వివిధ శాఖల అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి। చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం। ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఢీకొట్టిన లారీ, వ్యక్తి మృతి। కేసు నమోదు చేసిన విచారణ చేపట్టిన పోలీసులు। చీరాల మున్సిపల్ కౌన్సిలర్లు అవిశ్వాసంలో ఆరోపించిన అవినీతి ఆరోపణపై ఏ విచారణకైనా సిద్ధం। చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జంజనం। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో కలెక్టర్ వెంకటమురళి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో జిల్లాలో P4 అమలు, ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన పథకం అమలు తీరుపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు। బంగారు కుటుంబాలను పేదరికం నుండి బయటకు తీసుకొచ్చేలా మార్గదర్శకులకు అవగాహన కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు। P4 అమలు, ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం అమలు తీరుపై శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో కలెక్టర్ వెంకటమురళి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదల్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి మార్గదర్శకుల ఎంపిక చేయాలని తెలిపారు। ఆర్థిక సామాజిక రంగాల్లో పేద కుటుంబాలు అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమన్నారు। P4 లో మార్గదర్శకుల్ని రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ గురించి ముఖ్య ప్రణాళిక అధికారి PPT ద్వారా వివరించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు। ఒక్కో మండలంలో సుమారు 500 బంగారు కుటుంబాలు ఉండగా ఆ కుటుంబాల యువతకు నైపుణ్య అభివృద్ధిపై అవగాహన కల్పించాలన్నారు। బంగారు కుటుంబాలను ఇప్పటికే ఎంపిక చేసుకున్న మార్గదర్శకులకు ఆ కుటుంబాలకు ఎలా సహకరించాలో అవగాహన కల్పించారు। బంగారు కుటుంబాలను జిల్లా అధికారులు, గెజిటెడ్ అధికారులు దత్తత తీసుకోవాలని ఆయన తెలిపారు। ఇదే క్రమంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు। దిగువ మధ్యతరగతి వినియోగదారుల ప్రయోజనం కోసం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని ప్రవేశపెట్టారన్నారు। ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 75,021 కోట్ల రూపాయల నిధులు కేటాయించడమైందని తెలిపారు। ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద సోలార్ సిస్టమ్ ఏర్పాటుపై ఏపీ CPDCL, ఏపీ EPPT ద్వారా వివరించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు। ఇప్పటి వరకు జిల్లాలో ఈ పథకం కింద 70,000 మందిని రిజిస్ట్రేషన్ చేయించడమైందని తెలిపారు। వీరిలో 57,000 కుటుంబాలు SC/STకి చెందినవని, మిగిలిన 13,000 కుటుంబాలు ఇతరులవని తెలిపారు। గ్రామాల్లో స్వయం సహాయక బృంద సభ్యులకు సోలార్ సిస్టమ్ పై అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్ చేయించిన ఎడల లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చని ఆయన తెలిపారు। ఈ సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ K శ్రీనివాసరావు, డ్వామా PD విజయలక్ష్మి, ఏపీ SPDCL SE ఆంజనేయులు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, బాపట్ల, చీరాల, రేపల్లె DLDOలు, విజయలక్ష్మి, పద్మావతి, పద్మ, మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండల MPDOలు, ఎలక్ట్రిసిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు। అంటే లేదా ముద్రా లోన్ కావాలంటే ఇట్లాంటివన్నీ హ్యాండ్ హోల్డ్ చేయాలి అని చెప్పాను లాస్ట్ టైం కూడా। మళ్ళీ అదే విషయాన్ని రీఇటరేట్ చేస్తున్నాను। అండ్ ఇంకేదైనా కెరీర్ గైడెన్స్ లాంటిది ఇవ్వాలనుకున్నా, లేదా బిజినెస్ గైడెన్స్ లాంటిది ఇవ్వాలనుకున్నా అవి కూడా మీరు చేయాల్సినటువంటి హెల్ప్ వాళ్ళకి చేయొచ్చు। మానిటరీ అనేది ఇట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్। ఎక్కడో ఏదో ఒక కొంత అవసరం పడింది అట్లా అంటే అది కూడా మీ ఇష్టం, అది ఇట్స్ యువర్ ఆప్షన్। సో అట్లా ఉంటుంది। సో మీరు ఆనరబుల్ CM గారు చెప్పిందే నేను మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నా మీకు, యూ విల్ బి ఎ మెంటర్ ఫర్ దట్ ఫ్యామిలీ, నాట్ ఏ ఓన్లీ ఏ ఫైనాన్షియల్ సపోర్టర్, యూర్ ఏ మెంటర్, యూ విల్ బి ఎ మెంటర్ ఫర్ దట్ ఫ్యామిలీ। సో అది దృష్టిలో పెట్టుకోవాలి। గెజిటెడ్ ఆఫీసర్స్ని అండ్ అబోవ్ ఆఫీసర్స్ని పెట్టడానికి కారణం మీరు మీ ఇంట్లో ఇవ్వాల్సిన శాలరీలు తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టండి అని కాదనే విషయం మరొకసారి అండర్లైన్ చేసి మీకు చెప్తున్నాను, మీరు చేయాలి। అండ్ ఇప్పుడు మండలానికి మనం ఎన్ని 210 230 చెప్పాము, 250 మండలానికి టార్గెట్ ఇచ్చాము। మున్సిపాలిటీకి అయితే 500 పెట్టాము, మండలానికి 250 అని పెట్టాము। ఆ విధంగా మీరు మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేయమని చెప్పాను। సో మార్గదర్శుల్ని మీరు ఐడెంటిఫై చేసే క్రమంలో మళ్ళీ పదే చాలాసార్లు చెప్పారు, బిజినెస్ పీపుల్, ఇండస్ట్రియలిస్టులు, చాలా మంచి స్కాలర్స్, చాలా పెద్ద పొలిటికల్ స్టేజ్కి, ఎలైట్ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు, ఫారిన్లో వెళ్ళి చాలా గొప్పగా ఎర్న్ చేస్తున్న వాళ్ళు, ఇట్లా మీరు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయమన్నారు। ఎనీ MPDO కెన్ రెస్పాండ్ అబౌట్ దిస్? చీరాల MPDO ఏమైంది? చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో మృతి చెందిన ఘటన శుక్రవారం జాతీయ రహదారి రామపురం కూడలిలో చోటు చేసుకుంది। కాగా మృతుడు సురేష్ పొట్టకుటి కోసం కూలి పనికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది।
లారీ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. చీరాల పట్టణంలోని విఠల్ నగర్ కు చెందిన కుంచాల సురేష్ మరో వ్యక్తితో కలిసి కూలీ పని నిమిత్తం వేటపాలెం మండలం కటారివారిపాలెం గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. బైపాస్ లోని మన్నం అపార్ట్మెంట్ సమీపానికి వచ్చేసరికి లారీ ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో వాహనంపై ప్రయాణిస్తున్న ఒకరికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయాల పరిణ క్షతగాత్రుడు సురేష్ ను చికిత్స నిమిత్తం 108 ద్వారా చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు గుంటూరు తరలించే క్రమంలో మార్గ మధ్యంలోనే బాధితుడు సురేష్ మృతి చెందాడు. దీంతో తిరిగి పోస్టుమార్టం నిమిత్తం తిరిగి చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాగా మృతుడు సురేష్ భార్య, 3 మగ పిల్లలున్నారు. అయితే సురేష్ మృతి సమాచారం అందుకున్న భార్య, పిల్లలు ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఘటన స్థానికులను సైతం కలిచివేసింది. తన రాజకీయ జీవితంలో తన సొంత డబ్బును పోగొట్టుకున్నానని తప్ప ఎక్కడ కూడా ఎటువంటి ఏ చిన్నపాటి అవినీతికి పాల్పడ్డట్టు కానీ ఎవరికైనా హాని చేసిన దాఖలాలు లేవని, రాజకీయంగా ఏ పదవి ఉన్నా లేకున్నా తాను మాత్రం హుందాగా నడుచుకున్నానని చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేత రంగ సమస్యలపై పోరాటం చేసే క్రమంలో అనేక మంది పెద్దల స్ఫూర్తితో ప్రజాక్షేత్రమైన ప్రతీక్ష రాజకీయాల్లోకి వచ్చారని, నాటి నుండి నేటి వరకు ఏ హోదాలో ఉన్నా, ఏ పార్టీలో పనిచేసినా హుందాగా అవినీతికి మాత్రం ఏమాత్రం తావు లేకుండా రాజకీయాలను చేశామని చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన కౌన్సిలర్లు కలెక్టర్ కు అందించిన అవిశ్వాస పత్రంలో తాను అవినీతికి పాల్పడ్డట్టు ధృవీకరించడం బాధించిందన్నారు. అలా కాకుండా 4 ఏళ్లు పూర్తయింది, చైర్మన్ ను మార్చే ఆలోచన వచ్చింది, మార్చాలనుకుంటున్నాం రాసి ఉంటే బాగుండేదన్నారు. తన తోటి కౌన్సిలర్లు లిఖిత పూర్వకంగా చేసిన అవినీతి ఆరోపణ మీద ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకు గాను తాను స్వయంగా విజిలెన్స్, ఏసీబీ, సిబిసిఐడి విచారణకు అధికారులకు లిఖిత పూర్వకంగా అర్జీని అందజేస్తామన్నారు. అవసరమైన సీఎం చంద్రబాబును సైతం కలుస్తామన్నారు. ఇదే క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎంపీ కృష్ణప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే కొండయ్యల పిలుపు మేరకే పార్టీలో చేరామన్నారు. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అవిశ్వాసం నెగ్గినా వీగినా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు. అవిశ్వాసం అనంతరం అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పార్టీలో సాధారణ కార్యకర్తలా పనిచేస్తామని స్పష్టం చేశారు. చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన గురించి అయ్యా, మేము చీరాల మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ప్రజల చేత ఎంపిక కాబట్టి ఉన్నాము. ప్రస్తుతం చీరాల మున్సిపాలిటీ కౌన్సిల్ పదవీ కాలం 4 సంవత్సరాలు ముగిసింది. దీంతో నిబంధనల ప్రకారం చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టుకు నిర్ణయించుకున్నాము. అవిశ్వాస తీర్మానం పెట్టు కారణాలు: చైర్మన్ జంజనం శ్రీనివాసరావు గారు గత 4 సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీలో జరిగిన అనేక అభివృద్ధి పనుల విషయంలో అవకతవకలకి పాల్పడి ఉన్నారు. చాలా చోట్ల నిధులు వినియోగం జరిగింది. ప్రజల చేత ఎన్నికబడిన కౌన్సిల్ పైన మాకు సరైన వివరాలు తెలుపకుండా, గౌరవాన్ని ఇవ్వకుండా నియంత్రిత పోగొట్టుకు వ్యవహరిస్తున్నారు అని ఇచ్చారు కదా. కాబట్టి ఏదైతే మున్సిపాలిటీలో జరిగిన అనేక అభివృద్ధి పనుల విషయంలో నిధులు అవకతవకలు పాల్పడి ఉన్నామని పొందుపరిచారు. నేను గౌరవంగా సిబిఐ వారిని, సిబిసిఐడి వారిని, ఏసీబీ వారిని, విజిలెన్స్ వారిని ఏదైతే మీకు నిధులు డేటా ఇచ్చున్నానో, 4 సంవత్సరాల పనులున్నానో, ఈరోజే నాపై విచారణకు ఆదేశిస్తున్నాను. ఆదేశించి ఎక్కడ నేరాలు వారాలు జరిగినాయో చట్టపరంగా నాపైన చర్యలు తీసుకోవాలని, ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజే నేను తెలిపినటువంటి ఏదైతే సిబిసిఐడి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ వారికి కూడా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ బాబు గారికి, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వర గారితో పాటుగా మా శాఖ మంత్రి నారాయణ గారికి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మా బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి, జిల్లా మంత్రులకి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తాం. నా మీద ఎంక్వైరీ వేసి న్యాయ విచారణ జరిపించి ఎక్కడ నిధులు దుర్వినియోగం జరిగినాయో ప్రాసిక్యూట్ చేయవలసిందిగా ప్రార్థిస్తూ మీ ద్వారా తెలియజేయవలసిందిగా కోరుకుంటూ. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఒకసారి చూద్దాం.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం గురువారం రాత్రి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో సరిహద్దు ప్రాంతాలతో పాటుగా ముఖ్యమైన ప్రదేశాల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే జిల్లాలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు అనుమానితులను విచారించి సామగ్రిని తనిఖీ చేశారు. మరోవైపు హోటళ్లు, లాడ్జీలు, రిసార్ట్లలో బస చేసిన వారి వివరాలు సేకరించి అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల గదుల్లో తనిఖీ చేశారు. చట్ట వ్యతిరేక సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం గురువారం రాత్రి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో సరిహద్దు ప్రాంతాలతో పాటు ముఖ్యమైన ప్రదేశాల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే జిల్లాలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో అనుమానితులను విచారించి సామగ్రిని తనిఖీ చేశారు. మరోవైపు హోటళ్లు, లాడ్జీలు, రిసార్ట్లలో బస చేసిన వారి వివరాలు సేకరించి అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల గదుల్లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడారు. ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా అప్రమత్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టి సంఘ విద్రోహ శక్తుల్ని గుర్తించే లక్ష్యంతో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో 39 ప్రదేశాల్లో 2840 వాహనాలు పోలీసులు తనిఖీ చేశారన్నారు. వీటిలో సరైన ధ్రువపత్రాలు లేని 17 వాహనాలు సీజ్ చేయడం జరిగిందన్నారు. మరో 150 వాహనాలకు జరిమానా విధించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని 13 రైల్వే స్టేషన్లు తనిఖీ చేసి అనుమానితులను విచారించడం జరిగిందన్నారు. 71 లాడ్జ్, హోటల్, రిసార్ట్లను తనిఖీలు చేసి వాటిలో బస చేసిన వారి వివరాలు సేకరించడం జరిగిందన్నారు. తాత్కాలికంగా బస చేయడానికి వచ్చే వివరాలు, గుర్తింపు కార్డు, నకలు సేకరించి రికార్డులో క్షుణ్ణంగా నమోదు చేసుకోవాల్సిన బాధ్యత లాడ్జ్, హోటల్స్, రిసార్ట్ల నిర్వాహకులపై ఉంటుందన్నారు. ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారికి గాని సమాచారం అందించే విధంగా నిర్వాహకులకు తగిన సూచన ఇవ్వడం జరిగిందన్నారు. కుల వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో చీరాల పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో ఈ నెల 10వ తేదీ శనివారం సాయంత్రం 7 గంటలకు ఏర్పాటు చేసిన సంఘం శరణం గచ్చామి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చిత్రం ప్రదర్శనను అందరూ తప్పక వీక్షించాలని కోరుతూ కేవీపీఎస్ నాయకులు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చిత్రం నాటకాన్ని అందరూ తిలకించి అంబేద్కర్ కలలు కన్న సమాజ స్థాపనకు కృషి చేయాలని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తి ప్రదాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితంపై రూపొందించిన నాటక ప్రదర్శన కుటుంబ సమేతంగా అందరూ చూడాలని కేవీపీఎస్ రాష్ట్ర మాజీ సహాయక కార్యదర్శి కృష్ణమోహన్, కేవీపీఎస్ చీరాల పట్టణ ఉపాధ్యక్షులు బాబురావులు పిలుపునిచ్చారు. కుల వ్యతిరేక పోరాట సమితిలో ఆధ్వర్యంలో చీరాల పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో ఈ నెల 10వ తేదీ శనివారం సాయంత్రం 7 గంటలకు ఏర్పాటు చేసి సంఘం శరణం గచ్చామి అంబేద్కర్ జీవిత చిత్రం ప్రదర్శనను అందరూ తప్పక వీక్షించాలని కోరుతూ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చిత్రం నాటకాన్ని అందరూ చూడాలన్నారు. ఆధునిక రంగస్థలం అరుగుపైన విశ్వజ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రం నాటకం కేవీపీఎస్ ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారి సహకారంతో సంఘం చరణం గచ్చామి అనే కళారూపం ద్వారా డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్రను సామాజిక చైతన్య సంస్కృతి ఉత్సవాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 22న కర్నూలులో ప్రారంభమైందన్నారు. కావున కుటుంబ సమేతంగా వచ్చి జయప్రదం చేయాలని కోరారు. సమాజమే తన కుటుంబంగా భావించి కన్నబిడ్డ చావును కూడా వెలివాళ్ల బతుకు భద్రత కోసం త్యాగించి మనవాదంపై పోరాటం నిర్వహించి భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక మందికి ఆదర్శవంతంగా ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో ఆయన త్యాగాలను ప్రజలకు తెలియజేయడం కోసం ఈ నాటకం వేయించడం జరుగుతుందని తెలిపారు. కావున అంబేద్కర్ కొందరు వాడు కాదు అందరు వాడి అన్న సత్యాన్ని ప్రజా ముంగిట ఉంచేందుకే చేస్తున్న ప్రయత్నానికి కుటుంబ సమేతంగా హాజరై నాటకాలు చూసి సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములు కావాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు సామాజిక చైతన్య యాత్రల పేరుతోటి హైదరాబాదు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళచే రూపొందించబడినటువంటి దేవేంద్ర గారి రచనలో రూపొందించబడినటువంటి సంఘం శరణం గచ్చామి అనే నాటకాన్ని రాష్ట్రమంతా ప్రదర్శిస్తున్నారు. రేపు చీరాలలో 10వ తేదీన సాయంత్రం 6:30 గంటలకి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో జరుగుతూ ఉంది. చీరాల ప్రాంతంలో ప్రజానీకం మొత్తం కూడా ఈ నాటకాన్ని చూసి కుటుంబ సమేతంగా ఆనందించాలని చెప్పేసి భవిష్యత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితంలో ముఖ్యమైన ఘటనలు ఆయన చెప్పినట్టు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళి చేయాలని ప్రధానంగా ఈ నాటకంలో చెప్పదలుచుకున్నది ఏంటంటే చెప్పంటే అంబేద్కర్ని ఆరాధించడం కంటే కూడా అంబేద్కర్ గారు ఈ సమాజంలో కోరిన మార్పులు ఏవైతే ఉన్నాయో, సమాజంలో ఆచరించాల్సిన మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పులను ఈ నాటకం ద్వారా వాళ్ళు రచయిత రూపొందించారు. అందుకని ఈరోజు ఏదైతే అంబేద్కర్ గారు ఆశించినట్టు ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాటికి తూట్లు పొడవపడుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ ఆశయాలు నిలబెట్టుకోవడం కోసం ఏదైతే లక్ష్యాలు నిర్దేశించాడో ఆ లక్ష్యాల కోసం పోరాడాల్సిన అవసరం ఏదైతే ఉందో వాటన్నిటి మీద ఈ నాటకం సారాంశం అంతా ఉంటుంది.
కుల క్షత్రియ పోరాట సంఘం KVPS ఆధ్వర్యంలో గత నెల 17వ తారీఖు నుంచి ఈ నెల 18వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక చైతన్య సాంస్కృతికోత్సవాల పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మీద సంఘం చరణం గచ్చామి అనే నాటకం ఈ నెల 10వ తారీఖును అనగా రేపు సాయంత్రం 7 గంటలకు చీరాల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ వద్ద నాటకం జరుగుతోంది. ఈ నాటకానికి చీరాల పట్టణం అలాగే బాపట్ల జిల్లా ప్రజానీకం అందరూ కూడా పాల్గొని కుటుంబ సమేతంగా వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మీద రూపొందించిన కళారూపాన్ని నాటకాన్ని చూడవలసిందిగా జయప్రదం చేయవలసిందిగా ముందుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొందరవాడే అనే పేరుతో అనేక ప్రభుత్వాలు కొంతమంది శక్తులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరివాడు, ఆయన జీవితం నలుగురికి ఆదర్శంగా ఉండాలి, ఆయన రచించిన రాజ్యాంగాన్ని అమలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలనే ఉద్దేశంతో ప్రజానీకంలో చైతన్యం తీసుకురావటం కోసం అలాగే యువకులకి అనేక మందికి ఆదర్శవంతంగా నడిపిన జీవితాన్ని నలుగురికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నాటకాన్ని వేయించడం జరుగుతుంది. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 64,850 మంది భక్తులు దర్శించుకోగా 28,816 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి 2.70 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. దక్షిణ తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం తక్కువగా ఉంది. అయితే ఉత్తర దక్షిణ ద్రోణి దక్షిణ దిశగా తెలంగాణ నుండి రాయలసీమ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి మే 13, 2025 నాటికి ప్రవేశించే అవకాశం ఉంది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు, ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్షం, సాంకేతిక రంగాల్లో దిగ్గజ వ్యాపారవేత్తగా ఎదిగారు ఎలాన్ మస్క్. ప్రస్తుత ప్రపంచ కుబేరులో ఒకరిగా ఎలాన్ మస్క్ ఉన్నారు. అయితే ఆయన తాజాగా ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. త్వరలో భూగ్రహం అంతం కాబోతుందని, మానవాళికి ఈ ఒక గ్రహం సరిపోదని అభిప్రాయపడ్డారు. సూర్యుడు విస్తరిస్తూ ఉన్నాడని, అందువల్ల భూగ్రహానికి పెనుముప్పు పొంచి ఉందని మస్క్ తెలిపారు. ఈ మేరకు ఎలాన్ మస్క్ అంగారక గృహంపై దృష్టి పెట్టారు. ఆ గ్రహం భవిష్యత్తులో మానవాళి ఉండేందుకు అనువుగా ఉందని చెబుతూ వస్తున్నారు. 2026 నాటికి అంగారక గ్రహాన్ని భాగాలుగా విభజించి 2030 నాటికి మానవాళి అక్కడికి వెళ్లి నివాసం ఉండేందుకు పరిశోధనలు పూర్తవుతాయని తెలిపారు. భూమి అంతమయ్యే తేదీ చెప్పేసిన ఎలాన్ మస్క్ ఆ గ్రహంపై వెళ్తున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదని భారతీయ చమురు కంపెనీలు తెలిపాయి. దీని గురించి జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చాయి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, LPG నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నాయి. ప్రజలు భయపడి ముందుగా కొనుగోలు చేయడం లేదా నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. శుక్రవారం ఈ మేరకు ప్రజలకు హామీ ఇచ్చాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, IOC, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, BPCL, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, HPPCL వేర్వేరు ప్రకటనలు జారీ చేశాయి. తగినంత స్టాక్ లభ్యతపై హామీ ఇచ్చాయి. పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు ఏపీ మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగిందని 2014 ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం పేర్కొంది. 10 ఏళ్ల తర్వాత ఏపీ తమ రాజధాని ఏర్పాటు చేసుకుంటుందని విభజన చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది. అయితే నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించి ముందుకెళ్లింది. 2019లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు తమ విధానమని ముందుకెళ్లడంతో 2019 నుండి 2024 వరకు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కొనసాగింది. భారతదేశంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థగా ఉన్న రియల్మీ త్వరలో 10,000 mAh బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సంవత్సర ప్రారంభంలో చైనా విడుదలైన రియల్మీ GT7 స్మార్ట్ ఫోన్ ఇండియన్ వేరియంట్ ఒక ప్రధాన హైలైట్ గా ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా రియల్మీ GT7 Pro నవంబర్ 2024లో భారతదేశంలో ప్రారంభించారు. అయితే తాజాగా 10,000 mAh బ్యాటరీ, 320 వాట్స్ వైడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉండే కాన్సెప్ట్ ఫోన్ గురించి రియల్మీ ప్రకటించింది. రియల్మీ GT7 ఫోన్ తో పాటు కాన్సెప్ట్ ఫోన్ ను ఆవిష్కరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత ప్రభావం IPL 18వ సీజన్ పై పడింది. ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా గురువారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అర్ధంతరంగా ఆపివేసిన BCCI మెగా టోర్నీ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం మధ్యాహ్నం మరో ప్రకటనలో వారం రోజుల పాటు IPL మ్యాచ్లకు బ్రేక్ ఇస్తున్నట్లు BCCI వివరించింది. అనంతరం పరిస్థితిని బట్టి, ప్రభుత్వ ఆదేశాలను బట్టి లీగ్ కొనసాగంపై నిర్ణయం తీసుకుంటామని IPL చైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థిక, సామాజిక రంగాల్లో పేద కుటుంబాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం. బాపట్ల జిల్లా కలెక్టరేట్ నిర్వహించిన వివిధ శాఖల అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి.
చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఢీకొట్టిన లారీ, వ్యక్తి మృతి. కేసు నమోదు చేసిన విచారణ చేపట్టిన పోలీసులు. చీరాల మున్సిపల్ కౌన్సిలర్లు అవిశ్వాసంలో ఆరోపించిన అవినీతి ఆరోపణపై ఏ విచారణకైనా సిద్ధం. చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జంజనం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.